ప్రతిరోజులాగే ఆ రోజు కూడా అద్దంలో తన మొహం చూసుకుని ముస్తాబవుతుంది వసుంధర. అందమైన తన కళ్ళను మొహాన్ని చూసి ఆనందిస్తుంది. ఇంతలో ఉన్నట్టుండి తన మొహం మాడిపోయింది. చిచ్చి, ఏంటో నా బతుకు ఇలా తయారైంది. చూడ చక్కని మొహం ఉంది కానీ అందమైన జడ మాత్రం లేదు. నా స్టూడెంట్స్ అందరూ పొడవాటి జడలో కనిపిస్తారు. వాళ్ళని చూస్తుంటే నాకు కడుపు మండిపోతుంటుంది. నాకే ఎందుకిలా అయింది? దేవుడా, ఏంటి స్వామి ఇది? అలా తనకు జడ లేకపోవడం చూసి తన పొట్టి జుట్టును చూసి బాధపడుతుంది వసుంధర. ఇక ముస్తాబైన తరువాత కాలేజ్కి బయలుదేరుతుంది. తన పొట్టి జుట్టును ఇతరులు చూసి నవ్వకుండా చూసుకుంటుంది. ఇంతలో పక్కింటి రవి తన వెనకే వస్తుండడం చూసి, ఏంటి నా వెంటొస్తున్నావు? ఏంటి సంగతి? ఇలా నా వెంట పడ్డావనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. చెంపలు పగులుతాయి, చేతులు విరుగుతాయి. ఏవండోయ్ మేడం గారు, కాస్త ఆగండి. మీ పాటికి మీరేవేవో అనేసుకోవటం కాదు, కాస్త ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా వింటే బాగుపడతారు. ఆ ఏంటి దబాయిస్తున్నావేంటి? ఆడపిల్లతో మాట్లాడే పద్ధతిదేనా? కావాలని నాతో గొడవ పెట్టుకోవడానికొచ్చావా? నాకు తెలుసు, నా జుట్టు పొట్టిగా ఉందనే కదా నువ్వు నన్ను చూసి వేళాకోళం చేస్తున్నావు. ఇలా నా వెంట వచ్చి నన్ను అవమానించాలని చూశావంటే నేను పోలీసులకి చెప్తాను. అది నోరా వల్లకాడా? ఆ మాటలేంటి? మాటలు తూటల్లా పేలుతున్నాయి. కనీస గౌరవం ఇవ్వాలనే ఆలోచన కూడా లేనట్టుంది మీకు. మీ పొట్టి జుట్టు గురించి ఇక్కడెవ్వరూ మాట్లాడలేదు. ఇదిగో ఇప్పుడన్నావు కదా నాది పొట్టి జుట్టని. ఇక నేను ఊరుకోను. నన్ను అవమానించావు కదా, నిన్నేం చేస్తానో చూడు, చూస్తూ ఉండు. నీ కొద్ద అండం తల్లి, నేనేదో ఆ ఇడ్లీ బండి దగ్గరికి వెళ్తున్నానంతే. నీ వెంట పడలేదు. నీ పొట్టి చుట్టు గురించి అసలేం బాగలేదు. ఇక నన్ను వదిలేయ్ అంటూ రవి కోపంగా వసుంధరకి దండం పెట్టి అక్కడి నుండి బయలుదేరతాడు. వెళ్తున్న రవిని చూసి కాస్త కోపంగా వసుంధర తిట్టటం మొదలెడుతుంది. పురుగులు పడి చేస్తావురా వెధవా! నీ పాటికి నువ్వొచ్చి నన్నన్నేసి మాటలంటున్నావు. కొవ్వు బాగా పెరిగినట్టుంది. చెప్తాను, వీడికి తొందరలోనే సరైన బుద్ధి చెప్తాను అంటూ వసుంధర కాలేజ్కి వెళ్తుంది. ఇక కాస్త దూరం వెళ్లిన తరువాత అక్కడ తన విద్యార్థులు రంగా, గోపాల్ ఉంటారు. వాళ్ళు వసుంధరని చూసి నవ్వుకుంటూ నవ్వాపుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి వసుంధరకి ఎక్కడలేని కోపం వచ్చేసింది. మీకుందిరా, చెప్తాను రండి. పాఠం చెప్పేటప్పుడుంటుంది మీకు. ఏం చేస్తానో చూడండి అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది వసుంధర. అది చూసి రంగా, గోపాల్ భయపడిపోతారు. అయ్యో, ఎంత పని చేసావురా! ఇంకా ఆమె మనల్ని ఏదో ఒకటి చేసేదాకా నిద్రపోదు. కాలేజ్లో ఉండే టీచర్లు వేరు, ఈవిడ సంగతి వేరు. మహా కోపిష్టి మనిషి. కోపం చాలా ఎక్కువ. అయితే ఏంట్రా, మనం ఏం చేశాం ఇప్పుడు? నవ్వుకున్నాం. అందులో ఏం తప్పుంది? అదేం తప్పు కాదే. నవ్వుకోవచ్చురా, కానీ ఆవిడని చూసి నవ్వకూడదు. కిలోమీటర్ దూరంలో ఆవిడ వస్తుంటే భయపడి నవ్వకుండా ఉండేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆవిడ మనకి ఏం పనిష్మెంట్ ఇస్తుందో ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది. అలా రంగా, గోపాల్ భయపడుతుండగా అక్కడికి వెన్నెల, హాసిని వస్తారు. వాళ్ళకి రంగా విషయం మొత్తం చెప్తాడు. ఈ దరిద్రపు వెధవా ఆవిడ వస్తుండగానే నవ్వాడు. వాణ్ణి చూసి నేను కూడా నవ్వాల్సొచ్చింది. ఒరేయ్ రంగా, అలా భయపడకురా, ఆవిడ మిమ్మల్ని ఏం చెయ్యదు. ఎందుకని? ఎందుకంటే ఆవిడ క్లాస్కొచ్చినప్పటి నుండి మా జడవంకే చూస్తూ ఉంటుంది. సరిగ్గా పాఠాలు కూడా చెప్పకుండా మా జడల్ని గమనిస్తూ ఉంటుంది. ఆవిడకి పొడుగు జడంటే అంత పిచ్చి. మేం మా జడలని ఆవిడకి కనిపించకుండా చూసుకుంటాం. అయినా కూడా ఆవిడ ఏదో ఒక సాకు చెప్పి మమ్మల్ని మా జడల గురించి అడుగుతుంది. అరే, నేనిది ఎప్పుడూ గమనించలేదు. అవునవును. అయితే ఈరోజు పాఠం చెప్పేటప్పుడు గమనించండి, మీకే తెలుస్తుంది. అలాగేలే, ఈ రోజు ఆవిడ సంగతి ఏంటో చూద్దాం పదండి. అలా వాళ్లంతా మాట్లాడుకున్న తరువాత నలుగురు కలిసి తమ తరగతి గదిలోకి వస్తారు. అక్కడికొచ్చేసరికి వసుంధర కర్ర తీసుకుని వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంది. వసుంధరని చూసి రంగా, గోపాల్ భయపడిపోతారు. వెనక్కి పారిపోదామని చూస్తారు. ఇంతలో నా ముందుకొచ్చేశారు. ఇక పారిపోవాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను. మర్యాదగా వచ్చి కూర్చోండి. అయ్యో మేడం, నేను మా అమ్మకు ఒక్కగానొక్క కొడుకుని. దయచేసి నన్ను వదిలేయండి. నేనేం చేసుకుంటారో చేసుకోండి. వామ్మో,
ఒరే వెదవా, మిత్రద్రోహి, నీచుడా, కనికరం లేనోడా, వద్దు మేడం, ఆ పని మాత్రం అస్సలు చేయకండి. నా మాట వినండి. ఈ వెదవే మొత్తం చేశాడు. ఇక ఇద్దరూ నోరు ముయ్యండి. ముందెళ్ళి ఈ కాలేజ్ చుట్టూ 3 సార్లు తిరిగి రండి. చచ్చండ్ర దేవుడా, పొద్దున్నే మా అమ్మ దోశలు వేస్తానని చెప్పింది. నేను ఏం తినకుండా వచ్చేశాను. ఒకవేళ అలా కాలేజీ చుట్టూ తిరిగానంటే కళ్ళు తిరిగి పడిపోతాను మేడం. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. మమ్మల్ని వదిలేయండి, దయచేసి వదిలేయండి. అలా రంగా గోపాల్ వేడుకుంటూ ఉంటే వసుంధర మాత్రం వాళ్ళని కర్రతో కొడుతుంది. దెబ్బలు తిన్న రంగా గోపాల్ మౌనంగా వెళ్లి కూర్చుంటారు. ఇక పాఠాలు మొదలు పెడుతుంది వసుంధర. అలా పాఠం చెప్తుండగా వెన్నెల హాసినీల పొడవాటి జుట్టు కనిపిస్తుంది. ఆ జడలు చూసి తట్టుకోలేకపోతుంది వసుంధర. ఇది కాలేజ్ అనుకుంటున్నారా లేక మీ ఇల్లు అనుకుంటున్నారా? వెన్నెలా, నిన్నే. ఏమైంది మేడం? అలా జడలేసుకొనొస్తే ఎలా మీరు? విద్యార్థులు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మీరలా కనిపించటం లేదు. నీ చెల్లి హాసిని కూడా అలాగే జడ వేసుకొచ్చింది. ఇలా జడలు వేసుకురావటం వల్ల తప్పేంటి మేడం? ఓసే ఆగవే, అలా ఎందుకన్నావు? నువ్వుండక్కా, ఈవిడ గారికి ఇలాంటి జడలు లేవని కుళ్ళుకుంటుంది. లేకపోతే ఏంటక్కా, ప్రతిరోజు మనకి ఇన్నాసా? ఏంటే, ఏమన్నావే? నన్నే ఎదిరించి మాట్లాడతావా? నువ్వొక విద్యార్థిలా నడుచుకుంటున్నావా అసలు? రేపటి నుండి మీరా జడలతో కనిపించకూడదు. పొట్టి జడలు వేసుకురండి. అలాగే 2 జడలు వేసుకోవటం అలవాటు చేసుకోండి. అమ్మాయిలు ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. హద్దు మీరి ప్రవర్తిస్తే నేను చెయ్యాల్సింది చేస్తాను. అలా వసుంధర వెన్నెల హాసినిని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుంటే ఇంతలో కాలేజీ గంట మోగుతుంది. మరుసటి రోజు వెన్నెల హాసిని తమ పొడవాటి జడలను చిన్నవిగా కనిపించేలా పెట్టుకుని కాలేజ్కి బయలుదేరారు. ఏంటక్కా నువ్వు? ఆవిడ కోసం మన జడల్నిలా చేసుకోవటం ఎందుకు చెప్పు? నాకేం అర్థం కాలేదక్కా. చూడు హాసిని, ఆవిడకసలే కోపం ఎక్కువ. పైగా తన పొట్టి జుట్టు చూసి బాధపడుతుంది. పొడవాటి జుట్టు చూస్తే ఆమె అస్సలు తట్టుకోలేకపోతుంది. ఆమె ముందు కాస్త మౌనంగా ఉండవే, ఏం మాట్లాడకు. ఇలా భయపడితే ఎలా అక్క? ఆమెని చూస్తుంటే మన జుట్టుని కూడా పొట్టిగా చేద్దామని అనుకుంటుందేమో. అలా ఏం కాదు, ఇంకేం ఆలోచించకు. అదిగో కాలేజ్ వచ్చేసింది, పద వెళ్దాం. అలా వెన్నెల హాసినిలు తమ తరగతి గదిలోకి వెళ్తారు. అక్కడ వాళ్ళకి రంగా గోపాల్ కనిపిస్తారు. వెన్నెల హాసినీల జడలు చూసి వాళ్ళు నవ్వుకుంటారు. ఇంతలో అక్కడికి వసుంధర వచ్చింది. వస్తూ వస్తూ రంగా గోపాల్ని చూసి, ఏంటి మీ అల్లరి? మీరేం చిన్నపిల్లలు కాదు. వాళ్ళని చూసి ఎందుకు నవ్వుతున్నారు? మేడం, వీడే ఆ వెన్నెల హాసిని జడ చూసి నవ్వుతున్నాడు. చాలాపు, ఇద్దరు తోడు దొంగలు. మీరిద్దరూ లేచెల్లి కాలేజ్ చుట్టూ 4 సార్లు తిరిగి రండి. వామ్మో, ఇప్పుడు మేమేం చెయ్యలేదు కదా మేడం, అయినా ఎందుకు తిరగాలి? అయితే 5 చుట్లు తిరిగి రండి. ఒరే దరిద్రుడా, ఆ నోటికి తాళం వెయ్యరా వెధవ. ఇప్పుడు చూడు, 4 చుట్లే తిరుగుతాం మేడం. అలా రంగా గోపాల్ ఇద్దరూ కాలేజ్ చుట్టూ తిరగడానికి వెళ్తారు. వాళ్ళలా వెళ్ళగానే వసుంధర చూపు మళ్ళీ వెన్నెల హాసినిపై పడింది. ఏంటమ్మా, మీ జుట్టుపై ఏదో ఉంది? అరే, పేలున్నాయి. చిచ్చి, ఏంటమ్మా మీరు ఇలా పేలు కాలేజ్కి తీసుకొస్తారా? అయ్యో, మా జుట్టులో పేలు లేవు మేడం. మాకెప్పుడూ కనిపించలేదే, మీకెలా కనిపిస్తున్నాయి మేడం? ఇలా మాట్లాడారంటే నేను ఊరుకోను. ఇలాంటి పేలతో కాలేజ్కొస్తే ఇక మీ జడలు కత్తిరించాల్సిందే అంటూ వసుంధర కోపంగా కత్తెర తీసుకుంది. వెన్నెల హాసినీలు బాధపడుతుంటారు. వసుంధర చేసే పని వాళ్ళకస్సలు నచ్చదు. చూడండి మేడం, మీరు చేస్తుంది తప్పు. మీరు మనసులో ఏదో పెట్టుకుని ఇలా చేస్తున్నారు. నీకు జుట్టు లేదనే కదా ఇలా చేస్తుంది. మొదటి నుండి మా జడలు ఇలా పొడవుగా ఉండడం చూసి మీకు నచ్చట్లేదు. దయచేసి అలా చేయకండి. చి, ఆపండి. ఏంటా మాటలు? నేనేం చేసినా మీ మంచికే చేస్తాను. మీరు తలలో పేలతో వస్తే మిగిలిన వాళ్ళ తలలోకి కూడా అవి చేరిపోతాయి. నా తలలోకి కూడా వచ్చేస్తాయి. అందుకే అందరి మంచి కోసం నేను ఈ పని చేస్తున్నా. మర్యాదగా చెప్పింది చెయ్యండి, నా మాట వినండి. అలా వసుంధర కత్తెర తీసుకుని వస్తుంటే వెన్నెల హాసినీలు భయం భయంగా వెనక్కెళ్తారు. ఇక అప్పుడే కాలేజ్ నుండి పారిపోతారు అక్క చెల్లెళ్ళు. ఆ రోజు రాత్రి నిద్రపోరు. అక్క, ఏదో ఒకటి చెయ్యాలి. రోజు రోజుకు ఆ వసుంధర ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది.
సరే అయితే నాతో రా. ఎక్కడికక్కా? నువ్వు ముందురా. అలా వెన్నెల తన చెల్లి హాసినిని తీసుకుని వసుంధర ఇంటికి వెళ్తుంది. వసుంధర నిద్రపోతుండగా మెల్లగా అక్కడికి వెళ్లి వసుంధరకి గుండు గీస్తుంది. ఇక అక్కడి నుండి మెల్లగా మళ్ళీ ఇంటికి చేరుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే తమకేమీ తెలీదన్నట్టు కాలేజ్కి వెళ్తారు. ఇక అక్కడికి కొత్త టీచర్ వస్తుంది. చూడండి పిల్లలు, వసుంధర టీచర్ ఉద్యోగం మానేసింది. కొన్నాళ్ల తరువాత వస్తారంట. అంతవరకు నేను మీకు పాఠాలు చెప్తాను. అలా కొత్త టీచర్ చెప్పగానే వెన్నెల హాసినీలు ఆనందంతో గెంతులేస్తారు. అక్క, నువ్వు సూపర్ అక్క, భలే చేసావు. దెబ్బకి ఆవిడ తిక్క కుదిరింది. ఇంకెప్పుడు మనకు ఆవిడ ఇబ్బంది ఉండదు, ప్రశాంతంగా చదువుకోవచ్చు. లేకపోతే అలాంటి దానికి ఇలాగే కావాలక్క. ఎదుటి వాళ్ల జడ చూస్తే అస్సలొప్పదు. ఇప్పుడు తన తప్పు తెలుసుకుని ఉండుంటుంది. సర్లే, ఆ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. అలాగే అక్క. అలా అక్క చెల్లెళ్ళు వసుంధర బాధ తప్పడంతో సంతోషంగా ఉంటారు. చదువుపై ధ్యాస పెడతారు. రంగా గోపాల్ కూడా వసుంధర రాదని తెలిసి ఆనందంతో గెంతులు వేస్తారు. కాంతమ్మకు జ్వరం ఎక్కువగా ఉండటం వల్ల పైకి లేవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంతలో కాంతమ్మ భర్త రంగయ్య అక్కడికొస్తాడు. తన భార్యని పట్టుకుని చూసి, అరెరే, జ్వరం బాగా ఉంది కదే. ఆ వర్షంలో తడవద్దంటే విన్నావా నువ్వు? చిన్న పిల్లలాగా వర్షంలో తడిసిపోయావు. ఇప్పుడేమో ఇలా ఇబ్బంది పడుతున్నావు. ఉండు, ఇప్పుడే వెళ్ళి మన పక్కింటి వెన్నెల హాసినిని పిలుచుకొస్తాను. ఏవయ్యా, అలా కంగారు పడకు. నాకేమైనా కొత్తగా జ్వరం వచ్చిందా? ఇదంతా మామూలే కదా. నువ్వు ఊరుకోవే. నిన్ను చూస్తుంటే నా కేడుపు తన్నుకొస్తుంది. చూస్తూ చూస్తూ నా భార్య నిట్టా వదిలేయలేనుగా. ఆ వెన్నెల హాసిని వాళ్ళు పనికి వెళ్ళుంటారు. వాళ్ల పనెందుకు చెడగొడతావు? వాళ్ల పనేదో వాళ్ళని చేసుకోనివ్వు. నువ్వుండు, ఇంకేం మాట్లాడకు అంటూ కాంతమ్మని చూసి బాధపడతాడు రంగయ్య. ఇక పక్కింటికి వెళ్లి వెన్నెల హాసినిని కలుస్తాడు. అప్పుడే పనికి వెళ్తున్న వాళ్ళని చూసి, అమ్మా వెన్నెల, హాసిని, మీరు తొందరగా రండి. ఇంట్లో ముసల్దానికి జ్వరం వచ్చింది. ఒళ్ళు కాలిపోతుంది. మొన్న మధ్య కాసేపు వర్షం కురిసిందా? ఆ వర్షంలో ముసల్ది తడిసింది. అదిగో అప్పటి నుండి పట్టుకుంది ఈ జ్వరం. పాపం, దాన్ని చూస్తుంటే బాధగా ఉందమ్మా. నాకేం చెయ్యాలో తెలియట్లేదు. మీరు తొందరగా రావాలి. తాత, మేం పనికి వెళ్తున్నాం. సమయానికి వెళ్లకుంటే అవతల మా యజమాని తిడతాడు. ఏం పర్వాలేదులే హాసిని, ముందు అవ్వ దగ్గరికి వెళ్దాం పదా. ఈరోజు వెళ్ళకపోయినా ఏం నష్టం లేదులే. అది కాదక్కా, మనం అసలే చేపలు శుభ్రం చేసే పనికి వెళ్తున్నాం. రోజూ అన్ని పనులు సక్రమంగా చేస్తున్నా యజమాని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఈ రోజు మనం ఆలస్యంగా వెళ్లామంటే ఇక మనల్ని తిట్టడం ఖాయమక్కా. కూలి డబ్బులు కూడా ఇవ్వడు. ముందు అవ్వని చూద్దాం పదవే. పని కంటే మనకు మనిషే ముఖ్యం. ఇంకేం మాట్లాడకుండా వెళ్దాం పదా. మాయమ్మే మాయమ్మే, మంచి మనసమ్మా నీది. తొందరగా రండమ్మా, రండి అంటూ రంగయ్య అక్క చెల్లెల్ని తన వెంట తీసుకెళ్తాడు. వెన్నెల హాసిని వెళ్లేసరికి కాంతమ్మ మూలుగుతూ ఉంటుంది. కాంతమ్మకి జ్వరం ఎక్కువైందని వెన్నెల తెలుసుకుంటుంది. ఇదిగో తాత, తొందరగా వేడి నీళ్లు తీసుకురా. ఏమే హాసిని, కాస్త కషాయం కలిపి తీసుకురా. అట్టగేనమ్మా. ఇప్పుడే కషాయం తీసుకొస్తానక్కా. అలా హాసిని రంగయ్య వెన్నెల చెప్పినవి సిద్ధం చేసుకుని తీసుకొస్తారు. కాంతమ్మకి కషాయం తాగించి వేడి నీళ్లతో కాపడం పెడుతుంది వెన్నెల. ఇక ఆ రోజు మధ్యాహ్నం సమయానికి కాంతమ్మ కాస్త కోలుకుంటుంది. ఏవయ్యా, వీళ్ళని ఇబ్బంది పెట్టొద్దని చెప్పానా? పాపం బిడ్డలు పనికి కూడా వెళ్ళినట్టు లేదు. నా కోసం ఆగిపోయారా అమ్మా? పర్వాలేదవ్వా, పనిదేముంది, రేపైనా వెళ్ళొచ్చు. అయ్యో, రేపు వెళ్ళాక మా యజమాని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు. అందరి ముందు తిడతాడు. ఇక నేనా పనికి రాను. ఇంకేదైనా పనికి వెళ్దామక్కా. అయితే మీరిద్దరూ నాతో పాటు చేపలమ్మడానికి రండి. అప్పుడు ఎంతో కొంత సంపాదించుకోవచ్చు. అవునమ్మా, నేను నా భార్య రోజు చేపలమ్ముకునే వ్యాపారం చేస్తున్నాగా. మీరు కూడా మాతో కలిశారంటే ఇంకాస్త ఎక్కువ సంపాదించొచ్చు. ఎన్ని రోజులు మీతో ఈ విషయం చెప్దామని అనుకున్నాను. కానీ మీరేదో పనికి వెళ్తున్నారుగా, అందుకే ఆ పని చెడగొట్టడం ఎందుకులే అని చెప్పలేదు. మీకిష్టమైతే రేపటి నుండే ఆ పని మొదలెడదాం.
మా యజమాని దగ్గర తిట్లు తినడం కన్నా మీతో చేపలమ్మే పనికి రావటమే మంచిదనిపిస్తుంది. వెళ్దామక్కా. అలాగే వెళ్దాంలే చెల్లి. అలా మరుసటి రోజు నుండి కాంతమ్మతో చేపలమ్మే పనికి వెళ్తారు వెన్నెల, హాసిని. మొదటి రోజంతగా వ్యాపారం సాగదు. రెండో రోజు కూడా చేతికి సరిగా డబ్బు రాదు. దాంతో కాంతమ్మకి కంగారెక్కువవుతుంది. అయ్యయ్యో, వ్యాపారం సరిగ్గా సాగట్లేదే. ఇదేం కర్మండి మనకు. నేనేం చేసేదే, ఎవ్వరూ కొనకపోతే నాదా తప్పు. వర్షాకాలం కదా, కొందరు తింటారు, కొందరు తినరు. మనమేం చేస్తాం చెప్పు. అక్క, మనం వీళ్ళని నమ్ముకుంటే చిల్లిగవ్వ కూడా గిట్టుబాటు కావటం లేదు. ఈ వ్యాపారం బాగా సాగుతుందని ఈ తాత మనకు చెప్పాడు. ఇప్పుడు 2 రోజుల నుండి మనం చేపలమ్ముతున్నాం. అయినా సరిగా డబ్బులు రాలేదు. ఆ యజమాని దగ్గర చీవాట్లు తిని ఆ పని చేసుకునుండుంటే బావుండేదక్కా. ఏమే, నువ్వాగవే. అలా నోటికొచ్చినట్టు మాట్లాడకు. అవతల అవ్వా తాత ఇక్కడే ఉన్నారుగా, వాళ్ళేమనుకుంటారోనని కూడా ఆలోచించవా? అదెప్పుడు ఇంతే, ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది. దాని మాటలు పట్టించుకోకు. పర్వాలేదులే అమ్మా, చిన్నపిల్ల కదా, మేమేం అనుకోన్లే. మనం ఈ పల్లెటూళ్ళలో అమ్ముకుంటే అంతగా కొనరు తాత. పట్నం తీసుకెళ్లి అమ్మాలి. అప్పుడే మనకి మంచిగా వ్యాపారం జరుగుతుంది. అప్పుడెప్పుడో పట్నం వెళ్ళి అమ్ముదామని నేను చెప్పానమ్మా. నా మాట వింటేగా అయినా ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. భార్య మాట విన్న ఏ భర్త చెడిపోయినట్టు ఈ చరిత్రలోనే లేదు. సర్లేవే, అప్పుడైతే అట్ట అన్నాను. ఇప్పుడు పిల్లలు కూడా తోడుగా ఉన్నారుగా, ఆళ్ల సాయంతో ఏదైనా చెయ్యొచ్చు అనిపిస్తుంది. ఇప్పుడు వెళ్దాంలే. అమ్మా వెన్నెలా, నువ్వు చెప్పినట్టుగా రేపే పట్నం వెళ్దాం. నేను చేపలు సిద్ధం చేసుకొని ఉంటాను అంటూ రంగయ్య అక్కడి నుండి బయలుదేరి వెళ్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే రంగయ్య, కాంతమ్మతో పాటు వెన్నెల, హాసినీలు పట్నం వెళ్లి చేపలమ్మటం మొదలెడతారు. అలా అమ్ముతూ ఉండగా అక్కడికి సామ్రాట్ అనే పెద్దాయనొస్తాడు. రండమ్మా రండి, తాజా తాజా చేపలు, మంచి రుచిగల చేపలు, ధర తక్కువ, రండి కొనండి. ఏం బాబు, ఏం కావాలి మీకు? ఏమయ్యా, చేపలమ్ముతున్నావు కదా, మరి ఏం కావాలని అడుగుతావేంటి? ఓ, చేపల కోసం వచ్చారా? ఇవి కావాలా, అవి కావాలా? అదేంటి, మీరు నలుగురు అమ్ముతున్నారు అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కో రకమున్నాయా? అట్లాంటిది ఏం లేదు బాబు, అందరి దగ్గర ఒకే రకం చేపలు. మరెందుకయ్యా ఏవో కొత్త కొత్త రకాలు అమ్మేటట్టు అలా నిల్చున్నారు? ఇదిగో పెద్దాయనా, ఎందుకలా కోప్పడుతున్నారు? మేమేం పనివాళ్లం కాదు, వ్యాపారం చేసుకునేవాళ్లం. వెన్నెల అలా అనగానే సామ్రాట్ ఆమె వైపు చూస్తాడు. వెన్నెలని చూసి ఆశ్చర్యపోతాడు. నువ్వు నువ్వు నా వసుధర కూతురివి కదూ? పెద్దాయనా, ఎవరివయ్యా నువ్వు? మా అక్కని పట్టుకుని నీ కూతురంటున్నావు? ఈవిడ నీ చెల్లి కదూ? మీరిద్దరి మొహంలో వసుధర పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నా వసుధర, పాపం మీకోసం వెతకని చోటంటూ లేదు. ఎవరు సామి నువ్వు? పిచ్చేమైనా పట్టిందా నీకు? వీళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారు. వీళ్ళ అమ్మా నాన్నలు చిన్నప్పుడే చనిపోయారంట. అప్పటి నుండి వీళ్లను మేమే చూసుకున్నాం. పెద్దయ్యారుగా, ఇక ఆళ్ల బతికేదో ఆళ్లు బతుకుతున్నారు. కాదయ్యా, వీళ్ళ నాన్నని నేనే. వీళ్ళమ్మ వీళ్ళ కోసం చూసి చూసి చనిపోయింది. నా వసుధార. ఏందయ్యా నువ్వు చెప్పేది? కాస్త వివరంగా చెప్పు. కొన్నేళ్లకు ముందు వీళ్ళిద్దరూ ఆడపిల్లలు పుట్టారని నేను గొడవ చేశాను. అదే సమయంలో నా వసుధర వీళ్ళని తీసుకెళ్లి ఎక్కడో వదిలిపెట్టేసొచ్చింది. తర్వాత మేం చేసిన తప్పేంటో తెలుసుకున్నాం. ఇక అప్పటి నుండి వీళ్ళని వెతుకుతుంటే ఎక్కడా కనిపించలేదు. ఇదిగో ఇన్నేళ్ల తరువాత వీళ్ల పోలికలు చూసి గుర్తుపట్టాను నేను. యో సామి, ఏందయ్యా నువ్వు ఏవేవో కథలు చెప్తున్నావు? నీకో దండమయ్యా. అమ్మా, ఇక నుండి వెళ్ళిపోదాం పదండి. ఈ ముసలోడు మన ప్రాణం తీసేలా ఉన్నాడు. ఆగవయ్యా, నాకిప్పుడిప్పుడే గుర్తొస్తుంది. ఆ రోజు వీళ్ళు పసిబిడ్డలుగా ఉన్నప్పుడే మన పక్కింటోళ్ళు వీళ్ళని తీసుకొచ్చారు. నాకు బాగా గుర్తుందయ్యా. వీళ్ళు వాళ్ల బిడ్డలు కాదు. ఏంటవా నువ్వు చెప్పేది? నిజమా? అవునమ్మా, మీ అమ్మా నాన్నలు వాళ్ళు కాదు. వాళ్లకు మీరెక్కడో కనిపిస్తే తీసుకొచ్చామని అప్పుడొకసారి చెప్తే విన్నాను. నాకు తెలిసి ఈయనే మీ నాన్న అయ్యుంటాడు. అవునమ్మా, నేనే మీ నాన్నను. మీ నాన్ననే. రండమ్మా రండి, మన ఇంటికెళ్దాం.
మీ అమ్మ మీకోసం చాలా కానుకలు ఇవ్వాలనుకుంది. అవన్నీ మీ అమ్మ గదిలోనే ఉన్నాయి. అలా సామ్రాట్ అక్కడున్న వెన్నెల హాసినిని తనతో తీసుకెళ్లాడు. ఇంటికెళ్లిన తరువాత తమ తల్లి గదిని చూపిస్తాడు సామ్రాట్. అక్కడున్న ఫోటోలో తమ తల్లిని చూసిన వెన్నెల హాసిని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇక ఆ గదిలోనే తమ తల్లి వాళ్ల కోసం దాచిన కొన్ని కానుకలు చూస్తారు. వాటిలో వెన్నెల తనకు నచ్చిన నగలు వేసుకుంది. అదే సమయంలో తలతలా మెరుస్తూ ఉండే ఒక ఉంగరాన్ని కూడా పెట్టుకుంది. ఆ ఉంగరం దగదగా మెరుస్తూ కాస్త ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంతలో హాసిని కూడా అలాంటి ఉంగరాన్నే పెట్టుకోవాలని చూస్తే అక్కడేమీ ఉండవు. అరే, నా వేలికి తొడుక్కోవడానికి ఏ ఉంగరమూ లేదు, ఉండుంటే బావుండు కదక్కా. అవును చెల్లి, నీ వేలికి కూడా ఉంగరముంటే బావుండేది. అలా వెన్నెల అనగానే హాసిని చేతికి కూడా ఒక వెండి ఉంగరం ప్రత్యక్షమవుతుంది. అది చూసిన వెన్నెల హాసిని ఆశ్చర్యపోతారు. అదే సమయంలో కాస్త వింతగా మెరుస్తూ వెన్నెల చేతికి ఉన్న ఉంగరాన్ని గమనిస్తారు. అప్పుడే హాసినికి అనుమానమొస్తుంది. అక్కా, ఇదేదో మాయా ఉంగరంలాగా ఉందే, మనం అలా అనుకోగానే ఇలా జరిగిపోయింది. ఇదంతా దీనివల్లే అనిపిస్తుంది. అవును హాసిని, దీనికి మహిమలున్నట్టున్నాయి. అయితే మనం దీంతో చేపల వర్షం కురిపిద్దాం. అవునక్కా, అయితే బంగారు చేపల వర్షం కురిసేలా చెయ్యి అని హాసిని అనగానే బంగారు చేపల వర్షం కురుస్తుంది. బంగారు చేపను పట్టుకుని హాసిని సంతోషం పట్టలేక వెండి చేపల వర్షం కురవాలి అని అంటుంది. అప్పుడే వెండి చేపల వర్షం కురుస్తుంది. అక్క చెల్లెళ్ళిద్దరూ ఆ బంగారు వెండి చేపల్ని పట్టుకుని వాటిని ఎక్కువ ధరకు అమ్ముతారు. అలా చాలా డబ్బు సంపాదిస్తారు. వాళ్ళని చూసి సామ్రాట్ చాలా సంతోషిస్తాడు. చూడండమ్మా, మీ అమ్మ ఎప్పుడూ తన గురించి ఆలోచించేది కాదు, పక్క వాళ్ల గురించి ఆలోచిస్తుండేది. ఇప్పుడు మీరు కూడా అలాగే చేస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నాన్న, మాలాగా చాలా మంది దయనీయ స్థితిలో బ్రతుకుతున్నారు. వాళ్ల కోసం మేము ఈ బంగారు వెండి చేపలు నమ్మి వాళ్ళకి సాయం చేస్తాం. మంచి ఆలోచన. ఇక మీరు సంతోషంగా బ్రతకండమ్మా. మీకీ నాన్నున్నాడు, ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. అక్క, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మనం దాన్ని ఉపయోగించి వాళ్ళకి సాయం చేద్దాం. అలాగే చెల్లి, మనం ఇతరులకు సాయపడాలి. అలా చేస్తే మన అమ్మ ఆత్మ కూడా శాంతిస్తుంది. అలా అనుకుంటూ అక్క చెల్లెళ్ళు సంపాదించిన సొమ్మంతా ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తుంటారు.